పులివెందులలో ప్రజాస్వామ్యం కాదు పచ్చస్వామ్యం రాజ్యం ఏలుతోంది. పచ్చస్వామ్యానికి అధికారులు పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు కాపలా కాస్తున్నారు. ఎన్నికల కమిషన్ని పోలింగ్ నిబంధనలు పట్టించుకోరు, చట్టాలను ఖాతరు చేయరు. అంతా పచ్చస్వామ్యం. ఎల్లో తాలిబన్లు పులివెందులలో అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేయడమే కాదు, ఏజెంట్లను రానివ్వలేదు, ఓటర్లను రానివ్వలేదు. ఓటేయడానికి వచ్చిన ఓటర్ల దగ్గర నుంచి స్లిప్లు లాక్కుంటున్నారు. అంతేనా, టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేయడానికి వెళ్తుంటే పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఓటు వేసుకోనివ్వమని పోలీసుల కాళ్లు పట్టుకుని స్థానిక ప్రజలు బతిమలాడుకున్నా పచ్చ చొక్కా వేసుకున్న పోలీసుల మనసులు కరగలేదు. దీన్ని ప్రజాస్వామ్యం అంటామా? దీన్ని రాజ్యాంగబద్ధ పాలన అంటామా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత చెత్త ఎన్నికలు, ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడు జరిగి ఉండవు. సార్ ప్రజాస్వామ్యం ఎందుకు మీరు ఇట్లా ఓట్లు ఎవరైనా వేస్తారు? రామప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ ఎట్లా ఉన్నాడు? ఆయన మినిస్టర్, ఆయన స్థానికుడా? ఇక్కడ ఓటరా? ఆయన ఈ పోలీసు వాళ్ళు ఆయన పోరా చేస్తున్నారా?